హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నేను వచ్చేసి ఒక బౌల్ పెసరపప్పు తీసుకున్నాను. అదైతే వేయిస్తున్నాను, ఎందుకంటే పెసరు చారు చేయమన్నారు ఇంకా శ్రీవారు. అందుకోసమని ఇంకా చక్కగా మంచి వేగేలాగా చక్కగా నేను ఈ విధంగా వేయిస్తున్నాను. ఎందుకంటే మంచి వాసన అనేది రావాలి. అది ఆరబెట్టాను. ఇంకా అది స్టవ్ ఆపేసేసరికి ఇంకా శ్రీవారు వచ్చేసి సండే కదా, ఇంకా నెయ్యి తీసుకువచ్చారు. అలాగే మల్లెపూలు మాలే తీసుకువచ్చారు. విడిపూలు తీసుకురండి కడతాను అంటే ఇంకా విడిపూలు బాగాలేదులే అని ఇంకా మాల తీసుకువచ్చారు. ఇంకా అలాగే దేవునికి గులాబీ పూలు తీసుకువచ్చారు. ఇంకా ఇవి టిష్యూ వేసి ఒక బాక్స్లో అయితే పెట్టాలి. ఇంకా నిమ్మకాయలు తీసుకువచ్చారు గుమ్మానికి కట్టడానికి. ఎందుకంటే నిమ్మకాయ నీళ్ళు అనేది చాలా తక్కువ మేము తాగటం అనేది. ఇంకా ఉప్మాలోకి అలా అడుగుతూ ఉంటారు. ఇదిగోండి శ్రీవారు పక్కకు వచ్చారు, ఏదో స్టవ్ దగ్గర కత్తిరో ఏదో అవసరం అయ్యి. ఇంకా పెసరపప్పు వేగింది కాబట్టి కడిగి 2 సార్లు వాటర్ అనేది వేసి నేను పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసి విజిల్స్ అయితే రానిస్తున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు కదా, కొంచెం పెసరపప్పు ఉడుకుతుంది, మనకి పని అనేది హడావిడిగా అయిపోవటానికి. పెరుగు అయితే మజ్జిగ చేశాను, దానిమ్మ అయితే మిక్సీ వేశాను. అది వడకట్టేసిన తర్వాత ఇంకా గ్లాస్లోకి తీసి ఇదైతే నేను తాగేస్తాను. ఇంకా ఇదిగోండి మజ్జిగ అయితే వడగట్టాలి. ఏదైనా సరే, పాలైనా మజ్జిగైనా చిన్న తరక వచ్చినా ఇంట్లో ఎవ్వరూ తాగరు. ఇంకా మజ్జిగ కూడా చేసి టేబుల్ మీద పెట్టేస్తాను. సండే అంటే మజ్జిగ తాగుతారు. పెసరపప్పు ఉడుకుతూ ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గుమ్మడికాయ కూడా గుమ్మానికి కడదామన్నారు. ఇంకా సరే, నిమ్మకాయలు కూడా కట్టడం కోసం ఈ విధంగా దారానికైతే పసుపు రాశాను. బండికైతే కడతాను. మనం ఇలా ఊరికే నేను గబుక్కునైతే ఇలా పసుపు రాస్తాను. నేను గుచ్చిన తర్వాతే నేను రాస్తాను. ఇంకా ఈ విధంగా బండికి, సింహద్వారం ముందు, అలాగే గ్రిల్స్కి, అలా పైన మొత్తం ఎక్కువగా తెస్తూ ఉంటారు. ఈరోజు డజనే తెచ్చారు కాబట్టి ఇంకా కిందకి వెళ్ళాలి బండికి కట్టాలంటే. ఇంకా గుమ్మం దగ్గర కట్టేద్దామని నేనైతే ఎలాగో ఆదివారం కదా అని నిమ్మకాయలు అయితే గుచ్చుతున్నాను. ఎప్పుడైనా సరే గుమ్మడికాయ వచ్చేసి బుధవారం కానీ, గురువారం కానీ, ఆదివారం కానీ కట్టాలి, లేదా అమావాస్య రోజు కట్టాలి. ఇక సరే, దాంతోపాటు ఈ నిమ్మకాయలు కూడా వంట చేస్తూ ఇంకా నేను ఇంకొక పనిగా నిమ్మకాయలు అయితే, మనకి నరఘోష యంత్రం ఒకటి ఉంది, ఆ యంత్రంకి శుభ్రంగా వాటర్తో కడిగేసి పసుపుతో బొట్లు పెట్టి కుంకుమతో కూడా పెట్టి అక్కడ కడదాంలే రోడ్డుకి ఎదురు అని, మన ఇల్లు లోపలికి ఉంటుంది కదా. ఇంకా సరే ఈ విధంగా కడదామని నేను నిమ్మకాయలు అయితే గుచ్చేసి బొట్లు కూడా పెట్టేస్తాను. ఎందుకంటే తరచూ ఈ విధంగా చేయటం వలన మనకి ఎవరి దృష్టి అనేది మన పైన పడకుండా రక్షగా ఉంటాయి ఈ విధంగా చేసుకోవటం వలన. లేకపోతే అనారోగ్య బారినైతే పడుతూ ఉంటాము. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఇలా బూడిద వచ్చిన గుమ్మడికాయనే ఇలా తీసుకోవాలి. మనకి తడి పొడి మనం పాదాలకైతే ఎలా రాసుకుంటామో అలాగే పొడి పొడిగా పొడలు లేకుండా పసుపు అయితే రాసుకోవాలి. సొంత ఇల్లైనా అద్దిల్లైనా సరే కట్టుకోవాలి. ఈ కాడైతే ఉండేలా చూసుకుని అక్కడ పసుపు అయితే కొంచెం ఎక్కువగా రాస్తే త్వరగా పాడవకుండా కూడా ఉంటుంది. ఆ ఘాటు ఏంటి అనేది చూస్తున్నాను, నొక్కి పాడైపోయింది తెచ్చారా మంచిదా అని. గట్టిగానే ఉంది. ఈ విధంగా పసుపు రాసేసుకోవాలి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ దృష్టి ఇంటి మీద పడకుండా గుమ్మడికాయ మీద పడుతుంది. గుమ్మడికాయలు కనుక త్వరగా కుళ్ళిపోతూ ఉంటే ఇంటి మీద నరపీడ, నరదృష్టి అనేది ఎక్కువగా ఉందనుకోవాలి. అప్పుడే త్వరగా అనేది అవి పాడైపోతూ ఉంటాయి.
నేను సండే వచ్చేసి కడుతున్నాను. బుధ, గురు, ఆదివారం లేదా అమావాస్య రోజు ఈ విధంగా కట్టుకోవాలి. స్వస్తిక్ గుర్తన్నా వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా బొట్లన్నా పెట్టుకుని ఇంకా శ్రీవారితో కట్టించాను. ఉట్టు అనేది ఉంటుంది కాబట్టి తరచూ మనం కట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా ఇంటి ముందు తీయించాను శ్రీవారితో. ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా కట్టుకోవటం మంచిది. పల్లీలు కూడా కొంచెం చట్నీ కొంచెమే చేద్దామని కొంచెం తీసుకున్న ప్రస్తుతానికి. ఎందుకంటే తర్వాత మొత్తం పొట్టు అనేది తీసేయాలని. ఇంకా పెసర చారు కోసం పప్పు అయితే ఉడికింది కాబట్టి అది మెదిపేసుకుందాం. ఇంకొంచెం ఉడకాలనుకుంటా. సరే అని ఇంకా ఎందుకులే అని మిక్సీ వేసి దాన్ని ఎవరు బతులాడుతూ ఉంటారు, టైం వేస్ట్ అసలే అని ఇంకా మిక్సీ వేసేసి దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అవి వేసాను. ఇంకా ఇది బాగా ఉడకాలి. ఇది మరీ చిన్నదిగా అయ్యింది అని వేరే గిన్నెలోకి తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం స్పీడ్ పెడితే అవుతుంది కదా. ఉప్పు సరిపడినంత వేశాను. కొంచెం గిన్నెలైనా కానీ పని అనేది త్వరగా అయ్యేలా చూస్తాను. చింతపండు గుజ్జు అనేది వేశాను, కొంచెం నానబెట్టి కారం కూడా యాడ్ చేశాను. ఇంకా ఇది కొంచెం బాగా కాగాలి. మనకి అవన్నీ ఉడకాలి కదా. అది కాగుతూ ఉంది కాబట్టి పోపు దినుసులు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి అయితే నేతి పోపు వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటా. ఈరోజైతే నెయ్యి పోపు అయితే వేశాను. టొమాటో అవన్నీ ఉడికాయి కాబట్టి మనం ఇందులోకి ఇంగు కూడా వేసుకొని మనం పెసరచారు అనేది ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకుంటే పెసరచారు రెడీ అయిపోతుంది. సింపుల్గా చాలే అన్నారు. ఇంక అందుకని ఇటు నిమ్మకాయ, గుమ్మడికాయ అంతా ప్రాసెస్ కూడా అది కూడా ఉంది కదా అని ఇంకా పెసరచారు అయితే కాగాయి కదా, మళ్ళీ మిక్స్ వేసేస్తున్నాను. పెసరచారు రెడీ. కొంచెం కొత్తిమీర అయితే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇదిగోండి ఉల్లిపాయ, టొమాటో అన్నీ ఉడికాయి. నేనైతే కొత్తిమీర ఫైనల్లీ వేశాను. పెసరచారు రెడీ అయిపోయింది సింపుల్గా అండ్ ఈజీగా. ఇంకా నేను గుమ్మడికాయ అనేది ఎక్కడ కట్టాను అనేది మీకు ఫుల్ వీడియో అవ్వలేదు కదా. ఇదిగోండి నరఘోష యంత్రం అయితే పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను. ఎప్పటి నుంచో ఇది వాడుతూ ఉంటాము. ఇంకా దానికి వచ్చేసి ఇందాక నిమ్మకాయలు అయితే ఈ విధంగా రోడ్డుకి ఎదురుగా ఈ విధంగా కడతాను. గుమ్మడికాయ కూడా కట్టాము.